హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీమ్ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మనకు సామ్సంగ్ నుండి కూడా ఒక ఫిట్నెస్ బ్యాండ్ అయితే వచ్చింది, సామ్సంగ్ ఫిట్ ఈ అని చెప్పేసి. ఇది మీ బ్యాండ్ 3 అండ్ మీ బ్యాండ్ 4కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2500 రూపీస్ ఉంది. ఇది మనకు 3 కలర్స్లో వస్తుంది, వైట్, ఎల్లో అండ్ బ్లాక్. సో నా దగ్గర చూసుకుంటే బ్లాక్ కలర్ ఉంది. సో బాక్స్ మీద చూసుకుంటే ఫిట్ ఈ అని రాస్తుంది అండ్ మనకు బ్యాండ్ యొక్క ఇమేజ్ కూడా కనబడుతుంది. అండ్ సైడ్కి చూసుకుంటే లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆటో ఫిట్నెస్ అండ్ స్లీప్ ట్రాకింగ్, 50 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ అని ఉంది. సో మనం ఫాస్ట్గా బాక్స్ని ఓపెన్ చేద్దాము. సో బాక్స్ ఓపెన్ చేయడంతో మనకు యూజర్ మాన్యువల్స్ అండ్ ఇంకా వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డ్ ఉంది. నెక్స్ట్ మనకు పవర్ అడాప్టర్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఇది మనకు డిఫరెంట్ టైప్ ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. దీన్ని మనం డైరెక్ట్గా బ్యాండ్కి అయితే కనెక్ట్ చేయవచ్చు. సో మనము బ్యాండ్ యొక్క స్ట్రాప్ తీయకుండానే డైరెక్ట్గా అయితే దీన్ని కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ అయితే చేయవచ్చు. సో అప్రాక్స్గా మనకు 1.5 hour వరకు అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవడానికి. అండ్ ఫుల్ ఛార్జ్ చేసుకుంటే మనకు ఒక 6 to 7 days వరకు అయితే బ్యాటరీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాండ్ విషయానికి వచ్చినట్లయితే బ్యాండ్ అయితే చాలా బాగుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. సో నేను చెయ్యికి పెట్టుకున్నాను, ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది. సో కాకపోతే మనకు సామ్సంగ్ బ్రాండింగ్ అని మాత్రం ఎక్కడ కూడా కనిపించలేదు నాకు. కింద చూసుకుంటే హుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు, నార్మల్ బ్యాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ మెకానిజం అయితే యూజ్ చేస్తారు ఇక్కడ, మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రాప్ క్వాలిటీ చూసుకుంటే కూడా ఇది సిలికాన్ రబ్బర్తోనే అయింది. సో స్ట్రాప్ క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది, చీప్ అయితే ఏమీ లేదు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది బ్యాండ్ అయితే 15 grams వరకు ఉంది. సో నార్మల్ వేరే బ్యాండ్స్ చూసుకుంటే 20 grams ఎబోనే ఉంటాయి, కాకపోతే 15 grams ఉంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే 0.74 inch PMOLED డిస్ప్లే ఇది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మనకు బాగానే ఉంది, కాకపోతే కలర్ డిస్ప్లే అయితే కాదు, బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేనే. నెక్స్ట్ మనం గెలాక్సీ ఫిట్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది iOS యూజర్స్ అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఇద్దరికి కూడా ఉంది. సో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన డివైస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ గెలాక్సీ ఫిట్ ఈని. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇక్కడ పేరింగ్ అయితే అవుతుంది. సో పేరుని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు పర్మిషన్స్ కూడా అడుగుతుంది. సో మీరు పర్మిషన్స్ కూడా అన్ని ఇచ్చేసేయండి. సో పర్మిషన్స్ ఇచ్చాక మనకు పేరింగ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ పేరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకు అప్లికేషన్ ఈ విధంగా ఉంది, బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తుంది. అండ్ బాటమ్ రైట్ కార్నర్లో మనకు వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు 6 types ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే కనపడతాయి. సో మీకు నచ్చిన వాచ్ ఫేస్ని అయితే మీరు ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో అన్ని ఫేసెస్ కూడా మనకైతే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమ్కి వచ్చినట్లయితే మనకు బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది అండ్ కింద సామ్సంగ్ హెల్త్ అని ఉంది. సో మీరు సామ్సంగ్ ఫోన్ అయితే ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీది వేరే మొబైల్ అయితే మీరు సపరేట్గా ఈ అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి, సామ్సంగ్ హెల్త్ అని చెప్పేసి. సో దీంట్లోనే మనకు ఇవన్నీ కూడా ట్రాకింగ్ చేసుకోవచ్చు. సో మనం రన్నింగ్ చేస్తే మనం రన్నింగ్ని ట్రాక్ చేసుకోవచ్చు, ఏ లొకేషన్ నుండి ఏ లొకేషన్కి వెళ్తున్నాం, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామో అదంతా కూడా మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం డైట్ కూడా మనమైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, మన ఫుడ్ డైట్ ని. మన హార్ట్ రేట్ సెన్సర్ కూడా ఉంది. సో మన బీపీఎం అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, హార్ట్ రేట్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం టైం లిమిట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫ్రీక్వెన్సీని మనకి ఎంతసేపటికి మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఫ్రీక్వెన్సీని కూడా సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 1 hour లేకపోతే ఎవ్రీ 10 minutes అలా సెట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, అలారం, వెదర్, ఫైండ్ మై బ్యాండ్, నోటిఫికేషన్స్, వైబ్రేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మనకు కాల్స్, మెసేజెస్ అవన్నీ కూడా బ్యాండ్లోనే అయితే చూపిస్తాయి. సో మనకు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, ట్విట్టర్ ఇవన్నిటి కూడా నోటిఫికేషన్స్ అయితే మనకు బ్యాండ్లోనే వస్తాయి. సో ఇది కూడా నాకైతే కొంచెం బాగా అనిపించింది, అన్ని అప్లికేషన్స్ అయితే నోటిఫికేషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, నాకు వాట్సాప్లో మెసేజ్ వచ్చింది. సో వాట్సాప్ నోటిఫికేషన్ అయితే అక్కడ చూపించింది. అండ్ నెక్స్ట్ నాకు కాల్ వస్తుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో కాల్ వచ్చినా కూడా కాల్ కూడా క్లియర్గా చూపిస్తుంది బ్యాండ్లో, మీరు ఇక్కడ చూడొచ్చు. వైబ్రేట్ కూడా అవుతుంది, యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది మనకు. అండ్ మనం వాచ్ని ఈ విధంగా ఫ్లిప్ చేయగానే మనకు వాచ్ అనేది ఆన్ అవుతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ మనం వాచ్ మీద ఎక్కడ క్లిక్ చేసినా సరే, ఎక్కడ ట్యాప్ చేసినా సరే మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మన స్టెప్ కౌంట్, మన క్యాలరీస్, అండ్ మనం ఎంతసేపు పడుకున్నాం, టెంపరేచర్, స్లీప్ టైం, ఇదంతా కూడా మనకైతే చూపిస్తుంది. సో ఈ ఆప్షన్స్ కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి ఇది మనకు 5 meter వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది, అంటే స్విమ్ ప్రూఫ్ అని చెప్పవచ్చు. సో మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా దీన్ని అయితే యూజ్ చేయవచ్చు. సో మన వర్కౌట్ని
టెస్ట్ చేయొచ్చు స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు మంచి బ్రాండ్ అనే చెప్పవచ్చు. కాకపోతే ప్రైస్ నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. సామ్సంగ్ బ్రాండ్ కాబట్టి మనకు ప్రైస్ అయితే ఎక్కువనే ఉంటుంది. సో 2500 రూపీస్ అయితే ఉంది బ్రాండ్ ప్రైస్ చూసుకుంటే. ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ సామ్సంగ్ ఫిట్ ఈకి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే ఇవి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కావాలంటే కింద కామెంట్స్లో చెప్పండి. సో నేను దీన్ని టెస్ట్ చేస్తాను, ఒక 1 వీక్ టెస్ట్ చేసి ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు ఒకవేళ కమెంట్స్లో అడిగితే, అండ్ మీ బ్యాండ్ 4 వచ్చాక కూడా దాంతో కూడా కంపేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోక్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.